హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఈ పార్సెల్ ఏంటి అనుకుంటున్నారు కదా! చెప్తాను, చూపిస్తాను. ఇంకా లాస్ట్ వ్లాగ్‌లో గుర్తుందా మీకు? ఆ రోజు డిన్నర్ చాలా స్పెషల్‌గా జరిగింది అనేసి. సో, దాని కంటిన్యూయేషన్ అనమాట. ఫస్ట్ అయితే ఈ పార్సెల్ ఏంటి అనేది చెప్తాను. నేను ఈ మధ్య ఆవకాయ తినాలి అని ఉంది. అదేందో సమ్మర్ రాకముందే ఆవకాయ క్రేవింగ్స్ స్టార్ట్ అయిపోయాయి అనేసి చెప్పాను గుర్తుందా మీకు? ఇంకా మా సుదర్శన్ గూడా అడుగున్నాడు కావాలి అనేసి. ఆవకాయ ఉంటే మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఉంటారు కదా! బుజ్జు వాళ్ళని అడుగు అంటే బిజినెస్ చేస్తుంటారు కదా! వాళ్ళని అడిగి చూడు అనేసి అన్నాడని చెప్పాను. సో, అప్పుడు కామెంట్స్‌లో చాలామంది పర్సనల్‌గా వాట్సాప్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో అట్లా కొందరి లింక్స్ వాళ్ళకి తెలిసిన వెబ్‌సైట్ బిజినెస్ చేస్తుంటారు కదా! ఆవకాయ బిజినెస్ అట్లా. వాళ్ళకి తెలిసిన వెబ్‌సైట్ లింక్స్ కొందరు, తర్వాత ఇన్‌స్టాగ్రామ్ పేజెస్‌వి అట్లా షేర్ చేస్తున్నారు. ఇక్కడ బావుంటుంది ఆషా ట్రై చేయండి. ఆవకాయ కావాలన్నారు కదా! అట్లా అనేసి. ఇంకా కొందరైతే ఆషా నీ అడ్రెస్ పంపించు. ఇంట్లో ఆవకాయ ఉంది. నేను పంపిస్తాను మీకు అనేసి ఒక కొందరు మెసేజ్ చేస్తున్నారు. ఇంకా అప్పుడేమంటే నాకు అట్లా వాళ్ళ దగ్గర తీసుకోవాలి అనిపించలేదు. ఎందుకు అనవసరంగా పాపం వాళ్ళ వాళ్ళ దగ్గర నుండి మళ్ళీ తెప్పించుకోవడం అనేసి. ఇదేంటంటే సాఫ్ట్‌నర్ అని చెప్పాను గదా! ఇక్కడ బెడ్‌రూమ్‌లో, బాత్రూమ్‌లో సుదర్శన్ ఆ సాఫ్ట్‌నర్ షవర్‌ది పెట్టిస్తున్నాడు అనేసి. సో, అదే ఇది. కామన్ బాత్రూమ్‌లో పెట్టున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ పెట్టాడు. సో, దాని గురించి మళ్ళీ చెప్తాను మీకు. సో, అలా అడ్రెస్ అడిగితే నేను ఎవ్వరికీ ఇవ్వలేదు. వద్దులేండి పర్వాలేదు నేను తెప్పించుకుంటాను అనేసి చెప్పాను. కానీ ఒకరు సునీత అనేసి తను మాత్రం ఏమంటే ఆషా నాకు సుదర్శన్ అన్న అంటే చాలా ఇష్టం. మేము ముగ్గురం అమ్మాయిలమే. సో, నాకు అన్న అనుకుంటా ఉంటాను నేను. సో, నా వదినికి పంపిస్తున్నాను అనేసి అనుకుంటాను. ఆవకాయి అన్న వదినికి. సో, అడ్రెస్ పంపించు ప్లీజ్ అనేసి కొంచెం ఏమంటారు ఫీల్ అవుతూ మెసేజ్ చేశారు. అసలే నేను చాలా సెన్సిటివ్‌గా ఉంటాను. అలాంటి మెసేజ్ చూడగానే చాలా ఎమోషనల్ అయిపోయాను. సరే అనేసి ఇంకా కాదనలేకపోయాను. అడ్రెస్ షేర్ చేశాననమాట. అంటే తన మెసేజ్ చదివి కాదనలేకపోయాననమాట ఇంకా. అందుకని అడ్రెస్ షేర్ చేశాను. సో, తను సునీత నాకు ఆవకాయ పంపిస్తాను. పంపించేసాను ఆష అనేసి అన్నారు. సరే సునీత అనేసి అని చెప్పున్నాను. ఇంకా ఆ పార్సెల్ వచ్చింది. సరే ఆవకాయ ఉందేమో అనేసి ఓపెన్ చేస్తుంటే ఫస్ట్ అయితే బ్యాంగిల్స్ కనిపించాయి. ఆ బ్యాంగిల్స్ చూసి చాలా హ్యాపీ అనిపించింది. దాని తర్వాత శారీ. ఇంకా ఈ శారీని చూసి ఇంక నాకు మాటలు రాలేదు. సుదర్శన్ బాత్రూమ్‌లో ఉన్నాడు. అది కనెక్ట్ చేస్తున్నాడు. అందుకనేసి తొంగి తొంగి చూస్తూ సుదర్శన్‌కి చూపిస్తున్నాను. టెడ్డీ వీడియో తీస్తా ఉంది. ఇంకా టెడ్డీతో వీడియో ఐ మీన్ టెడ్డీతో షేర్ చేస్తున్నాను ఇక్కడ. చూడరా ఆంటీ శారీ కూడా పంపించింది. బ్యాంగిల్సే అనుకుంటే అనేసని చెప్తూ ఉన్నాను. జస్ట్ ఆవకాయ అడిగాను. తనేమంటే నాకు శారీ, బ్యాంగిల్స్ ఇలా పంపించేసరికి నాకు చాలా ఒక రకంగా హ్యాపీనెస్ ఉంది. వన్ సైడ్ ఏమంటే చెప్పలేకపోతున్నాను మాటల్లో. ఏమంటే ఈ రోజుల్లో సొంత బంధువులే మనకి ఇంత ప్రేమ చూపిచ్చారు కదా! అలాంటిది ఎవరో కూడా తెలీదు. నేను జస్ట్ నన్ను యూట్యూబ్‌లో చూస్తా ఉంటారు తను. నాకైతే తను ఎవరో కూడా తెలీదు. అలాంటిది ఎంత ప్రేమగా నాకు పంపించారో అనిపించింది. ఇంకా సుదర్శన్ అది చూడగానే ఫస్ట్ ఏమనుకున్నా అంటే సుదర్శన్ తను బిజినెస్ చేస్తారేమో, సరే ఆవకాయ పంపించారు. 2 పంపించాననింది. ఒకటేమంటే అల్లం వేసిన ఆవకాయ అంట. ఇంకొకటి నార్మల్ ఆవకాయ మ్యాంగోది అనేసి అన్నారు. ఇంకా సుదర్శన్ అలా అనుకుంటా ఉంటే, లేదు బబ్బా బిజినెస్ లేదు ఏమి లేదు. తన మమ్మీ తనకి పంపిస్తే అది ఉందంట. నాకు పంపించింది. తర్వాత మళ్ళీ కొత్త ఆవకాయ కూడా పెడతాం ఆష. అది కూడా పంపిస్తాను అనింది. అనేసరికి మా సుదర్శన్ షాక్ అయిపోయి, అరే! అవునా? అయ్యో పాపం ఎందుకు పంపించారు ఇప్పుడు ఇదంతా అనేసి అన్నాడు. బాబా చూడు బాబు ఎంత పంపించారు దీంట్లో. ఒకటి అల్లంతో చేసింది, ఒకటి దేంతో చేశారంట. వేడి వేడి అన్నంతో. పాపం ఎంత పంపించారు చూడు. మళ్ళీ కొత్త ఆవకాయ పంపిస్తాను నేను బాబ్బా. ఇంక నాకు ఇదే సరిపోద్దేమో కొనుక్కోనేమో. ఎంత స్మెల్ చూసావా? నాకైతే ఆ స్మెల్కే నోట్లో వాటర్ వచ్చేస్తా ఉన్నాయి. సరే మళ్ళీ అక్కడ ఓపెన్ చేసుకున్నా. ఇంకా లాస్ట్ వ్లాగ్‌లో నేను ఈ షవర్ గురించి చెప్పాను. సాఫ్ట్‌నర్ ఉన్న షవర్ అనమాట. కామన్ బాత్రూమ్‌లో పెట్టాడు. టెడ్డీ దాంట్లోనే వెళ్లి స్నానం చేసుకుంది వెళ్లి అనేసి. సో, ఆష దాని డీటెయిల్స్ చెప్పవా? దాని లింక్ కావాలి అనేసి కొందరు అడిగారు. సో, ఎలాగో ఇక్కడ ఫిట్ చేస్తున్నప్పుడు ఇంకా వీడియో తీసుకున్నాను అనమాట. అది షేర్ చేస్తున్నాను. ఇంకా ఇదేమంటే మనకి హాట్ వాటర్ వస్తది కదా! దాన్ని కంట్రోల్ చేస్తది. రెడ్యూస్ చేసేస్తది దాంట్లో ఉన్న ఇంప్యూరిటీస్ అన్నీ. సో, అంటే కంప్లీట్‌గా పోగొడుతుందని చెప్పలేను కానీ, మనకి కొంచెం బెటర్‌గా హెల్ప్ చేస్తుంది. ఆల్రెడీ మనకి ఇక్కడ కింద అపార్ట్మెంట్‌లో ఫిల్టర్స్ ఉంటాయి. చాలా సాఫ్ట్‌నర్స్ ఆల్రెడీ ఉన్నాయి. సో, మళ్ళీ మనకి అయినా అది ఎంత పెట్టినా వాళ్ళు మనకి అది హాట్ వాటర్ వస్తూనే ఉంటుంది ఆల్మోస్ట్. మళ్ళీ అందుకని దాన్ని మళ్ళీ మనకి
కావాలి అనుకున్నప్పుడు ఇలా ఫిట్ చేసుకోవచ్చు అనమాట. అలా ఇలా ఒకటి ఫిట్ చేసుకున్నాము. హెయిర్ ఫాల్, గ్రే హెయిర్ వచ్చేయడము, స్కిన్ పాడైపోవడం, బ్లాక్గా అయిపోవడము అట్లా అవుతూ ఉందన్నమాట. అందుకనేసి సో మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయొచ్చు. ఇంకా చూసారు కదా ఆవకాయ ఎంత నీట్గా ఎంత జాగ్రత్తగా ప్యాక్ చేసి పంపించారో. ఎక్కడ లీక్ అవ్వకుండా ఉండాలి, శారీకి తగలకుండా ఉండాలి అనేసి చాలా కేర్ఫుల్గా ప్యాక్ చేశారంట. ఆ ప్యాకింగ్ చూస్తుంటేనే తెలుస్తూ ఉంది ఎంత ప్రేమ పెట్టి ఎంత కేర్ఫుల్గా ప్యాక్ చేసి పంపించారో అసలు. సో మాకు డిన్నర్కి ఇదే అనమాట. సో స్పెషల్ అని చెప్పింది ఇదే. ఇంకా అన్నం ఏమంటే నేను మళ్ళీ చేయలేదు. మధ్యాహ్నం బిర్యానీ తెచ్చుకున్నారు కదా, ఇంకా నేను అన్నం చేశాను కానీ అది ఎవరు తినలే, నేను ఒక్కదానే కొంచెం తిన్నాను. ఇంకా అన్నం అట్లానే ఉంది. మళ్ళీ ఇప్పుడు వేడి అన్నం చేశానంటే ఆ అన్నం వేస్ట్ అయిపోతుంది చల్లది, అందుకే మళ్ళీ దాన్ని వేడి చేయలేము. అంటే చేయొచ్చు, నేను వేడి చేసిన అన్నం మళ్ళీ మేము ఇంట్లో ఇక్కడ తినమన్నమాట. సుదర్శన్ వేడి చేయొద్దు బుజ్జు, వేడి చేయకుండా అట్లే కావాలంటే చల్లగా అన్నం తిందాం కానీ అన్నంని మళ్ళీ వేడి చేయొద్దు అంటుంటాడు. అందుకని ఎప్పుడు ఇక్కడ వేడి చేసుకొని మళ్ళీ తిన్నామన్నమాట. అందుకే చల్లన్నంలోనే తినేద్దాము అనే అంత ఇష్టం వచ్చేసింది అనమాట. నిజంగా చెప్తున్నాను, దాంట్లో ఉన్న టేస్ట్ పక్కన పెడితే నాకు సునీత మా మీద చూపించిన ప్రేమే అనిపిస్తూ ఉన్నింది. తలుచుకుంటూనే కలుపుతూ ఉన్నాను, అదే గుర్తుకు వస్తున్నాయి నాకు. అందుకే అట్లా మీతో షేర్ చేయాలనిపించింది. ఇంకా అల్లంతో ఒకటి ఉందని చెప్పాను, అల్లం అంటే అల్లం ఫ్లేవర్ ఏమో, అది అల్లం వేస్తున్నారేమో దాంట్లో, నాకు తెలియదు. నాకేమో అంత డిఫరెన్స్ అనిపించలేదు. నేనైతే ఫస్ట్ అయితే నార్మల్ ఆవకాయ, మామిడికాయ ఆవకాయ ఉంటుంది కదా, అది కలుపుకొని తిందామనేసి ఇంకా అది కలుపుకొచ్చాను. నాకు ఆకలేసేస్తూ ఉండింది, ఇంకా నేను తిన్నాను అనమాట. అబ్బా ఒక్క ముద్ద అలా నోట్లో పెట్టుకున్నాను. నాకైతే అసలు ఎంత ఎమ్మీగా అనిపించింది. నార్మల్గా వేడి వేడి అన్నము నెయ్యి వేసుకొని ఆవకాయ వేసుకొని తినడమే తెలుసు, అలానే తింటుంటాం. అలాంటిది ఇలా చల్లన్నంలో ఎప్పుడు నేను ఆవకాయ కానీ చట్నీ కానీ అలా కలుపుకొని తిన్నాను. పెరుగన్నం ఒకటే చల్లన్నంతో తింటూ ఉంటాను. అలాంటిది ఆ రోజు నేను మామూలు చల్లన్నంలోనే ఆవకాయతో తినేసరికి నాకు ఎంత బాగా అనిపించిందో, అసలు ఎంత టేస్టీగా ఉందో చెప్పలేను. నోరు చూస్తుంటే మీకు తెలుస్తూ ఉంది కదా. ఇంకా హ్యాపీ పక్కనే ఉండింది. సరే వాడికి కావాలా అంటే కావాలమ్మా అనేసి అనింది, అందుకే వాడికి కూడా తినిపిస్తున్నాను. ఇంకా సుదర్శన్ కూడా అదిగో ఇద్దరు కలిసి గేమ్ ఆడుతూ ఉన్నాడు. బాబా నువ్వు కూడా తింటావు, ఒక ముద్ద తిను బాబా అంటే, ఉండు బుజ్జి గేమ్ ఆడుతున్నాను మళ్ళీ తింటానుండు అనేసి అంటా ఉన్నాను అనమాట. ఫస్ట్ అయితే ఇక్కడ హ్యాపీకి పెట్టేస్తున్నాను. నిజంగా సునీత థ్యాంక్ యూ సో మచ్. మీకు అసలు ఆ రోజు మాకు కడుపు నింపేశారనమాట. లవ్ యూ సో మచ్. దేనికైనా అదృష్టం ఉండాలి, రాసి పెట్టి ఉండాలి. అది ఆవకాయ అన్నం తినాలన్నా చికెన్ బిర్యానీ తినాలన్నా అనిపించింది ఆ రోజు నాకు. మళ్ళీ తినిపించేదా? ఎలా ఉంది చేతిలో? ఆలుగాడికి టెడ్డోడికి లేదు బాబా, నాకు కరెక్ట్గా ఉంది. టెడ్డా అన్నా ఇది కొద్దిగా తిన్నాను, ఒక్క ముద్ద తిన్నా కోసం. రారా ఇంకా నేను తింటుంటే వీళ్ళందరికీ ఒక్కొక్క ముద్ద టేస్ట్ చేయించడానికి పెట్టాను. అలా అలా ఇంకా కావాలి అని అడిగేసరికి నేను హ్యాపీకి సుదర్శన్కి ఇద్దరికి తినిపించేశాను. రెడ్డికి మాత్రం వద్దనింది. సో అట్లా అన్నం అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా వీళ్ళకి తినిపించేసరికి అయిపోయింది, ఇంకా కొద్దిగా ఉంది. సో దాంతో నేను తినాలి అనేసి అనుకొని పెట్టుకొని చూపిస్తున్నాను మీకు. రెడ్డికి మాత్రం బిర్యానీ ఉన్నింది మధ్యాహ్నంది, సో అది వేరు చేసి ఇమ్మని చెప్పింది అనమాట. అందుకనేసి ఇంకా బిర్యానీ వేరు చేస్తున్నాను వాడికి. అలా నిన్న వ్లాగ్లో స్పెషల్ డిన్నర్ ఈరోజు షేర్ చేశాను. నిజంగానే స్పెషల్ డిన్నర్ కదా మాది. సో అంతే, ఆ రోజు నైట్కి టెడ్డీకి బిర్యానీ, మా ముగ్గురికి ఆవకాయ అన్నం. సో డిన్నర్ కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇంకా శారీ అయితే నేను ఎంతసేపు చూసుకున్నానో, అసలు ఎంత ప్రేమగా పంపించారో అనిపించింది. ఇంకా బ్లౌజ్ కుట్టించుకొని కట్టుకోండి ఆశ అనేసి అన్నారు. తప్పకుండా కట్టుకుంటాను సునీత. ఇంకా బ్యాంగిల్స్ చూసారా, బ్యాంగిల్స్ కూడా మ్యాచింగ్ పంపించారు. ఇంకా సో నేను సునీతని ఎప్పటికీ మర్చిపోలేనేమో అసలు. జస్ట్ ఆవకాయ అడిగాను అంతే. ఇంకోటి ఏమంటే తను కూడా ఉండేది హైదరాబాద్లోనే. సో ఎప్పుడైనా హైదరాబాద్కి వస్తే తప్పకుండా కలుద్దామన్నారు. కలిస్తే మాత్రం మీ అందరితో బ్లాగ్లో షేర్ చేస్తాను. ఇంకా ఇది నెక్స్ట్ డే ఏమంటే హ్యాపీకి ఎక్స్కర్షన్ ఉంది, వాడు వెళ్ళని అన్నాడు అనమాట. అందుకే హాలిడే వాడికి. ఇంక ఇంట్లో ఉంది. వీడు ఇంట్లో ఉంటే నాకు టెన్షన్, టెడ్డీని ఎక్కడ డిస్టర్బ్ చేస్తూ ఉంటుందో అని. టేబుల్స్ రాసేయి ఫస్ట్, తర్వాత సర్దిదంతా.
ఫ్రూట్స్ కావాలంటే దీంట్లో ఉన్న యాపిల్స్ మ్యాంగో కూడా ఉంది. మ్యాంగో వద్దులే ఇప్పుడు కొంచెం పండని శిఖ నయం అయిపోయింది అమ్మ. వాటర్ తాగేసారు. ఇంకా యోగాకి వెళ్తా ఉన్నాను. లిఫ్ట్లో ప్రత్యూష కలిసారనమాట. మీకు గుర్తుందా, నేను చూపిస్తూ ఉంటాను కదా ప్రత్యూష అనేసి. నిన్నటి వ్లాగ్లో స్వాతి ఇంకా స్నేహాన్ని చూపించాను. అలా ప్రత్యూష కూడా కలిసేసరికి చాలా రోజుల తర్వాత కలుసుకున్నాము. తను ఏమంటే జాబ్ చేస్తున్నారు, చాలా బిజీ అయిపోయి కలవలేకపోతున్నాం అనమాట. సో చాలా రోజుల తర్వాత కలిశారు. ఇంకా ఆ రోజు మధ్యాహ్నం ఏమంటే ఈరోజు వేడివేడిగా అన్నం చేసుకున్నాను. సో వేడివేడి అన్నం చేసి ఇంకా గీ వేసుకొని ఆవకాయ వేసుకొని తింటాను. నిన్న చల్లనంతో తిన్నాను కదా, సో వేడన్నంతో తినాలి అనిపించింది. ఇంకా దీనికి నగ్గెట్స్ వేశాను. టెడ్డీ హ్యాపీ ఇద్దరు కలిసి తిన్నారు. ఇంకా ఆ రోజు నేను తినను అనుకుంటాను నాన్ వెజ్, అందుకనేసి నేనేం తినలేదు, ఓన్లీ ఆవకాయతో తినేసాను. ఇంకా ఆవకాయ ఆమ్లెట్ కూడా చాలా బాగుంటుంది. ఆమ్లెట్ వేస్తాను రా అంటే వద్దు నగ్గెట్స్ కావాలి అన్నారు. సో ఇంకా నగ్గెట్స్ వేసి ఇచ్చాను. ఇంకా ఇది వచ్చేసి ఆ నెక్స్ట్ డే. సో టెడ్డీకి ఏమంటే నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చి ఇంగ్లీష్ ఎగ్జామ్. సో ఇంగ్లీష్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతాను. సో ఫస్ట్ ఎగ్జామ్ మ్యాథ్స్ ఎగ్జామ్ అయిపోయింది, టెన్షన్ పోయింది. చాలా మందికి చాలా టఫ్ అంట. నేను అనుకున్నాను సెంట్రల్ సిలబస్ కదా, సో ఇండియా మొత్తం ఒకటే పేపర్ ఉంటుందేమో అనేసి. కాదంట, ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క పేపర్ ఉంటుందంట, కానీ అటు ఇటు మార్చి ఇస్తారనమాట. ఇంకా టెడీకి ఎగ్జామ్ స్టార్ట్ అయినప్పుడు ఆ వాల్కి ఫార్ములాస్ అనేసి ఇంకా ఏదో పెట్టుకుంది అక్కడ. హ్యాపీ వెంటనే కాపీ చేసేసింది. దానికి హ్యాపీ టేబుల్ ఒకటి ఉంది కదా అక్కడ అన్నీ పెట్టుకునేసింది, అంతా అంటించి పెట్టి. మరి ఇండోళ్ళు ఇక్కడ ఇవి లేవు కదా అనేసి అంటే వాడు చేశాడు కదా అక్కడ, టెడీని చూసి వాడు చేశాడు అన్నమాట. ఇంకా ఈ పౌచ్ ఏమంటే టెడీ మ్యాథ్స్ ఎగ్జామ్ రాసినప్పుడు వాడి దగ్గర ఒక నెట్టెడ్ పౌచ్ ఉంది, అది కూడా ట్రాన్స్పరెంట్గా అంతా కనిపిస్తుంది, కానీ అది తీసుకురావద్దు అని చెప్పారంట. ఇలా ట్రాన్స్పరెంట్గా ఉండాలన్నారంట. సో అందుకనేసి సుదర్శన్తో మళ్ళీ ఇది ఆర్డర్ చేయించుకుంది, అమెజాన్లోనే అనుకుంటా. దీని లింక్ అలా డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయొచ్చు. ఇది ట్యాగ్ చేస్తాను ఇక్కడ. నేను నార్మల్గా మీకు నేను ఏమైనా ప్రోడక్ట్స్ ఏమైనా చూపిస్తే ఇక్కడ వ్లాగ్లో నేను లింక్ ఇస్తాను, చెక్ చేయండి అని చెప్పడం ఒక్కొక్కసారి మర్చిపోతాను, కానీ డిస్క్రిప్షన్లో తప్పకుండా పెట్టి ఉంటాను, లేకపోతే కొన్ని ట్యాగ్ చేసి ఉంటాను. మీరు ఒకసారి చెక్ చేయండి మర్చిపోకుండా ప్లీజ్. ఇంకా ఇది వచ్చేసి అగారోది కాఫీ మేకర్ కాదు, జస్ట్ మిక్స్ చేస్తుంది అనమాట ఇది కాఫీని. సో అది ఒకటి ఆర్డర్ చేసుకున్నాను. ఇన్స్టాగ్రామ్లో చూస్తూ ఉంటే ఇది కనిపించింది, ఇంకొక బ్రాండ్ది కనిపించింది యాక్చువల్లీ. అది కొంచెం కాస్ట్లీ కూడా ఉండింది. సో ఎందుకులే అన్నట్టుగా అమెజాన్లో ట్రై చేస్తే ఇది ఉండింది, అగారోదే ఉంది, మంచి బ్రాండ్ది. సో అందుకనేసి ఆర్డర్ చేశాను. మెయిన్గా ఏమంటే అది బురుగు ఫోమ్ వస్తుంది కదా మంచిగా. సో అలా రావాలంటే నాకు చాలా ఇష్టం. ఈ మిక్సీలో వేయడము, లేకపోతే అది ఫోర్తర్ ఉంటుంది కదా దాంతో బీట్ చేయడం కానీ అట్లా చేస్తేనే అది ఆ ఫోమ్ వస్తుంది. ఇంకా అలా కాకుండా మనం గ్లాస్లో ఇట్లా కిందకి పైకి అనుకున్నామంటే చల్లగా అయిపోతుంది లోపల, ఆ ఫోమ్ వచ్చే లోపల. అందుకనేసి ఇది హెల్ప్ చేస్తుందంట. సో ఇది చేసుకుంటున్నప్పుడు దీంట్లో నేను మీతో షేర్ చేస్తాను, ఈ వ్లాగ్లోనే షేర్ చేస్తాను. చాలాసేపు ఆ ఫోమ్ అట్లే ఉన్నిందనమాట. ఇంకా నాకు చాలా నచ్చింది, ఇదైతే చాలా హెల్ప్ఫుల్ అనిపించింది. సో ఎప్పుడైనా కాఫీ తాగాలి అన్నప్పుడు దీంట్లో చేసేసుకొని తాగొచ్చు అనిపించింది. ఇంకా రమదాన్ మంత్ స్టార్ట్ అయింది కదా, మళ్ళీ అది ఉగాది ఇంకా రమదాన్ రెండు మళ్ళీ సేమ్ టైంలో వస్తుందేమో అనిపిస్తూ ఉంది. కానీ వచ్చినా కానీ హ్యాపీకి ఎగ్జామ్స్ ఉంటాయన్నమాట, ఆ టైంకి ఎక్కడికి వెళ్ళలేము. కానీ అనుకున్నాను మళ్ళీ సేమ్ వచ్చాయి అనేసి, సేమ్ డేస్ అటు ఇటు. ఇంకా హలీం తినాలి అనిపించింది, ఇంకా రంజాన్ మంత్లోనే కదా హలీం ఉంటుంది. సో హలీం తినాలి అనిపించి సుదర్శన్ తెప్పించుకోండి, ఆర్డర్ చేసుకోండి బుజ్జు అన్నాడు టీటీకి వెళ్తూ. ఇంకా నేను ఆర్డర్ చేశాను ప్యారడైజ్ రెస్టారెంట్ నుండి. తొందరగా ఏది వస్తుందంటే అది, స్టార్స్ కూడా ఎక్కువ ఉన్నాయి, మంచిగా రివ్యూస్ ఉన్నాయి. సో మటన్ది ఒకటి, చికెన్ హలీం ఒకటి తెప్పించుకున్నాము. ఎంత బాగుందంటే ఇంకా కొంచెం వేడివేడిగా ఉంటే బాగుంటుందేమో అక్కడే తింటే అనిపించింది. అదొక్కటే ఇంకా టేస్ట్ మాత్రం ఆసంగా ఉండింది, అబ్బా అనిపించింది. కరెక్ట్గా మళ్ళీ 1 ఇయర్కి తింటున్నాం మేము హలీం. మేమే కాదులేండి, ఎవరైనా 1 ఇయర్కి తింటారు. కానీ ఈ మధ్య రెస్టారెంట్స్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు కూడా మనము కావాలి అంటే దొరుకుతూ ఉంది, రెడీగా అట్లా ఉన్నాయన్నమాట. సో ఇది వచ్చేసి ఇంకా నెక్స్ట్ డే, అదేమంటే సాటర్డే టెడ్డీకి ఇంగ్లీష్ ఎగ్జామ్ రోజు అనమాట. ఇంకా యాజ్ యూజువల్ పొద్దున్నే లేసాను, హెడ్ బాత్ చేసుకున్నాను. కాకపోతే ఈరోజు ఏమంటే సంగీత వెళ్ళిపోయింది, నేపాల్కి వెళ్ళిపోయింది. ఎప్పుడో మార్చ్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో వస్తా అని చెప్పేసి వెళ్ళిపోయింది.
ఈరోజు ఏమంటే నేనే ఇల్లంతా చిమ్మి తుడుచుకొని దీపం పెట్టేసుకున్నాను, ముగ్గు వేసుకొని. యాక్చువల్గా వేరే వాళ్ళని పెట్టేసి వెళ్ళిందనమాట. తనేమంటే అంత అర్లీగా అంటే నా దగ్గరికి 5:30కి వచ్చేయమని చెప్తాను, తను రాలేకపోయింది. సో రాలేదు తను. ఇంకా ఈరోజు ఏమంటే చట్నీ కొంచెం వెరైటీగా చేశాను, ఎప్పుడు చేయలేదు. కొబ్బరి వేసాను, చింతపండు వేసాను ఎక్స్ట్రాగా. ఇంకా నార్మల్గా ఎప్పుడు ఏమేమి వేస్తానో అవన్నీ వేసాను. ఇంకా ఇట్లా గట్టిగా రుబ్బుకున్నాను. దాని తర్వాత పోపు వేయలేదనమాట. గట్టి చట్నీ ఇది. ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్ ఏమంటే ఇడ్లీ చేసేసాను. టెడ్డీ ఇడ్లీ తినేస్తుంది, హ్యాపీ కూడా ఇడ్లీ పెట్టేద్దాము అనేసి, ఎగ్జామ్కి పాపం తినేసి వెళ్తే కొంచెం బాగుంటుంది కదా. ఇంకా సాటర్డే కాబట్టి ఆ రోజు ఇంకా బన్శంకరి అమ్మవారి టెంపుల్కి వెళ్ళాలి. సో అందుకే నేను సుదర్శన్ ఏం తినలేదనమాట బ్రేక్ఫాస్ట్. ఇంగ్లీష్ ఎగ్జామ్ టెడ్డీకి చాలా ఈజీ ఉంటుంది, అసలు టెన్షన్ ఉండదు. వాడు టెన్షన్ పడకపోయినా నాకెందుకో తెలియదు, అసలు ఎందుకో తెలియదు, నిజంగా చెప్తున్నాను. టెన్షన్గా ఉంటుంది, నాకు చాలా టెన్షన్గా ఉంటుంది. ఎందుకు ఇలా టెన్షన్గా ఉంటా ఉందో నాకు తెలియట్లేదు. రేపు ఎగ్జామ్ అంటే ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, రేపు టెడ్డీకి ఎగ్జామ్ ఉంది. ఏఐ సబ్జెక్ట్ అనమాట, తను ఏఐ తీసుకుంది. నాకెందుకో టెన్షన్, అది ఇంకా ఈజీ సబ్జెక్ట్ తనకి, కానీ నాకు ఎక్కడో టెన్షన్గా ఉంది. ఇంకా నార్మల్గా గుడికి అంటే నేను చీర కట్టుకుంటాను, కానీ నాకు ఈరోజు అసలు చీర కట్టుకోవాలని లేదు. ఏదో డ్రెస్ వేసేసుకుందామా వెళ్ళిపోదామా అన్నట్టుగా ఉన్నాను. ఇంకా ఈసారి ఏమంటే స్కూల్లో డ్రాప్ చేయకుండా మేమే డైరెక్ట్గా తీసుకెళ్ళి డ్రాప్ చేసేద్దాము అనుకున్నాను. సో 9:15 అలా స్టార్ట్ అవుతున్నాము. 9:30కి అలా గేట్స్ ఓపెన్ చేస్తారు, అక్కడ లోపలికి వెళ్ళిపోవచ్చు అనేసి ఇంకా మేమే తీసుకెళ్తున్నాము. నేనేమంటే ఏదైనా విషయంలో టెన్షన్ పడుతున్నాను అంటే అది సక్సెస్ అవుతాను అనేసి అనుకుంటుంటాను. అలా సక్సెస్ అవుతాను అనేసి కావాలని టెన్షన్ పడాలనేసి పడను, ఆటోమేటిక్గా ఆ టెన్షన్ వచ్చేస్తుంది అనమాట. ఇంత టెన్షన్ పడుతున్నాను అంటే ఏదో మంచినే జరుగుతుంది అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటాను. మేము కొంచెం ముందు బయలుదేరుస్తుంటే బాగుండేది అనిపించింది. ఫుల్ ట్రాఫిక్ ఉండింది, అంటే పిల్లల్ని డ్రాప్ చేసేసి స్కూల్ బస్సెస్ మళ్ళీ రిటర్న్ వెళ్ళడము, తర్వాత పేరెంట్స్ కార్స్లో వస్తారు కదా, దూరం నుండి వస్తారు. సో ఆ కార్స్ పార్కింగ్ ఏదో నోటిఫికేషన్ లాగా ఇంత హార్డ్ క్వశ్చన్స్ తీయకూడదు అన్నట్టు ఏదో టెక్స్ట్ బుక్ లో ఒక క్వశ్చన్ కూడా రాలేదని చెప్పి రావడం మంచిదేనా, కరెక్షన్ లిబరల్ గా చేస్తారు ఇప్పుడు. వాళ్ళు చెప్పారు కరెక్షన్ ఈజీగా ఉండాలి అని. రీల్స్ ఏం తెలుసా బాబా, ఒక క్వశ్చన్ టెక్స్ట్ బుక్ లో రాలేదంట, నేను అమ్మకి 5 క్వశ్చన్స్ చూపించాను. నాకు ఇన్స్టాగ్రామ్ లో అందరూ షేర్ చేస్తుంటారా వాళ్ళు అందరు సబ్స్క్రైబర్స్. నేను అమ్మకి అట్లని 5 క్వశ్చన్స్ చూపించా బాబా టెక్స్ట్ బుక్ లో, అమ్మ చూసింది కూడా కదా. నువ్వు రాసావు కదా నా 5 క్వశ్చన్స్. నా బాబా అన్ని 2 మార్కర్స్ అన్ని ఆల్మోస్ట్ బాబా. 1 క్వశ్చన్ ఒకటే వేరే ఎగ్జాంపుల్ నుంచి వచ్చింది, అన్ని 2 మార్కర్స్ అన్ని టెక్స్ట్ బుక్ వే బాబా. ఏమో కానీ ఇదంతా పక్కన పెట్టేస్తే మనకి రిజల్ట్ వస్తుంది చూసారా, అప్పటి వరకు ఎవరు చెప్పినా నమ్మడానికి లేదు. అంటే టెడ్డీ అంత టఫ్గా లేదు అంటా ఉంది పేపర్, కొందరు చాలా టఫ్గా ఉంది అంటున్నారు. సో అదంతా మళ్ళీ రిజల్ట్ వస్తే తెలుస్తుంది. ఇంకా ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర టెడ్డీని వదిలేసాము, ఇంకా రిటర్న్ అయిపోతున్నాము. హ్యాపీ కూర్చొని ఉన్నారు టెడ్డోడ్ ప్లేస్లో. బాగుంది కదా హ్యాపీ, చల్లగా. హ్యాపీ మా టెడ్డీ లేకపోయేసరికి మా హ్యాపీ షర్ట్ ఎక్కడ ఉంది, బోరింగ్. నువ్వేందమ్మా చాలా వైట్ గా ఉన్నావు? నేను ఎప్పుడు వైట్ గానే ఉంటాను కదా. నేను కొంచెం అటు సైడ్ బాబా అటు సైడ్ తీసాడు అనుకో, అప్పుడు నేను కొంచెం డార్క్ గా అనిపిస్తుంది. ఒకసారి దండం పెట్టుకో అక్కడ ఫస్ట్ నువ్వు ఆపి. ఇక చేయొచ్చు. పట్టుకోవడం నేర్చుకో, ఇట్లా పట్టుకో, నీ హ్యాండే ఉంది. నువ్వు న్యాచురల్ గా ఉన్నారు హ్యాపీ మీ ఇద్దరు. నేను క్రీమ్ పూసింగ్లా బాబా ఉన్నారు, కానీ నేను ఇంకా చాలా ఇది. ఇంకా మేము డైరెక్ట్గా బన్శంకరి అమ్మవారి టెంపుల్కి వెళ్ళిపోతున్నాం, ఇంటికి వెళ్ళకుండా. మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ టెంపుల్కి వెళ్ళాలంటే లేట్ అయిపోతుంది అనేసి డైరెక్ట్గా, ఇంకా హ్యాపీ ఎలాగో తినేసింది కాబట్టి వాడికి ఆకలి ఏమి వేయద్దు అనేసి ఇంక మేము డైరెక్ట్గా వెళ్ళిపోయి మళ్ళీ రిటర్న్ అవ్వాలి. టెడ్డీ ఎగ్జామ్ అయిపోయే లోపల వచ్చేసేయాలి. ఇంకా ఈ సాంగ్ ఏమంటే దళపతి మూవీలో రజనీకాంత్ గారి సాంగ్, కానీ చిరంజీవి గారి మూవీ వచ్చింది రీసెంట్గా, దాంట్లో ఆ సాంగ్ పెట్టేసరికి అప్పటి నుండి చిరంజీవి గారి సాంగే అనేసి అనిపిస్తూ ఉంది విన్నప్పుడంతా. ఇంకా హ్యాపీకి ఏమంటే టెడ్డీ లేదు కదా, చాలా టెడ్డీ ఉంటేనేమో గొడవ వేసుకుంటూ ఉంటుంది.
అలా పాపం బోరింగ్ కదా వాడికి, నిద్రపోయింది. లేదా మామూలుగా ఈ టైంలో అసలు పడుకోదు. అలాంటిది ఇంకా గుడి కూడా రాలేదు, పడుకునేసింది. ఇంకా హ్యాపీకి అయితే మామూలుగా సాటర్డే సండే హాలిడే ఉంటుంది. సో అలా సాటర్డే హాలిడే. కానీ నెక్స్ట్ ఎగ్జామ్ అప్పటి నుండి అంటే నార్మల్గా టెడీకి అంటే 10th ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతా ఉంటే వీళ్ళకి ఎప్పుడెప్పుడు 10th ఎగ్జామ్ ఉంటుందో అప్పుడు హాలిడే ఇస్తారేమో అనుకున్నా. ఫస్ట్ డే మాత్రమే హాలిడే ఇచ్చారు, మ్యాథ్స్ ఎగ్జామ్కి మాత్రమే. మిగతా ఎగ్జామ్స్కి ఏం హాలిడే లేదు, వేరే బ్లాక్కి చేంజ్ చేశారంట వీళ్ళకి. సో వీళ్ళకి మన నార్మల్ క్లాసెస్ జరుగుతాయి, వాళ్ళకి ఎగ్జామ్ ఉన్నా కానీ వీళ్ళకి స్కూల్ ఉంటుంది. ఇంకా వైట్ ఫీల్డ్ నుండి బనశంకరి అమ్మవారి టెంపుల్ వరకు ఏమంటే మధ్యలో దారిలో అంతా హెచ్ఎస్ఆర్ లేఅవుట్ వస్తుంది. అంటే మారథల్లి, దాని తర్వాత హెచ్ఎస్ఆర్ లేఅవుట్, దాని తర్వాత సిల్క్ బోర్డ్ ఉంటుంది, దాని తర్వాత బీటీఎం లేఅవుట్, దాని తర్వాత జయనగర్. సో ఇవన్నీ చూసుకుంటూ ఇవన్నీ ఏమంటే ఒకప్పుడు బాగా తిరిగిన ప్లేసెస్ అనమాట. అసలు ఎంత తిరిగానంటే అంత తిరిగాను ఈ ప్లేసెస్. నేను ఒక్కదాన్నే బైక్లో తిరిగిన ప్లేసెస్. అప్పుడు అసలు ఎంత ఎంత ఎలా వెళ్ళేదాన్నబ్బా నేను, ఇప్పుడు ఎందుకు వెళ్ళలేకపోతున్నాను అనేసి అడుగుతూ ఉంటే మా సుదర్శన్, ఇప్పుడు వెళ్తావు బుజ్జు, నీకు అవసరం వస్తే వెళ్తావు, ఇప్పుడు నీకేం అవసరం లేదు కాబట్టి నువ్వు వెళ్ళట్లేదు ఎక్కడికి అనేసి అన్నాడు సుదర్శన్. అప్పుడు ఇంకప్పుడు నిజమేనేమో అనిపించింది. సో అట్లా మాట్లాడుతూ బనశంకరి అమ్మవారి టెంపుల్కి వచ్చేసాము. ఆ షేడ్స్ ఉన్నాయన్నమాట కార్ గ్లాస్కి, అందుకే మీకు అక్కడ అలా డార్క్గా కనిపించింది, గుడి కంప్లీట్గా క్లియర్గా కనిపించలేదు. ఇంకా మా హ్యాపీకి ఫుల్ హ్యాపీ అనమాట, అమ్మవారి టెంపుల్ తీసుకొచ్చాము అనేసి. లాస్ట్ టైమే వస్తాను అంటా ఉండింది, రేట్ ఎడియాక ఒకటే ఇంట్లో ఉండు వాడికి తోడుగా అనేసి పెట్టేసి వచ్చేసాము. ఇంకా లాస్ట్ వ్లాగ్లో నేను మీకు చెప్పాను కదా, రీసెంట్ బనశంకరి అమ్మవారి టెంపుల్ ఫస్ట్ వీక్ వచ్చినప్పుడు చెప్పా కదా, టెడ్డీ హ్యాపీ కూడా వస్తారు, వాళ్ళు చాలా హెల్ప్ చేసేవాళ్ళు నాకు అనేసి. సో అలానే సేమ్ అలానే హెల్ప్ చేస్తాను. కానీ ఈసారి మా హ్యాపీ అన్నీ మర్చిపోయింది ఏం చేయాలో అనేది. ఆ లెమన్ కట్ చేసి ఆ జ్యూస్ అంతా స్క్వీజ్ చేసి ఇలా చేతికి ఇచ్చి పసుపు కుంకుమ పెట్టరా అంటే మర్చిపోయింది అనమాట పెట్టడము. ఏమంటే చాలా రోజులు అయిపోయింది, 2 years ఏమో అయిపోయింది ఇలా లెమన్ జేజీ ఏమంటారు, లెమన్ జేజీ అంటారు టెడ్డీ హ్యాపీ వాళ్ళు. లెమన్ జేజీ టెంపుల్ అనేది వాళ్ళకి బాగా అలా గుర్తనమాట. ఇలా నిమ్మకాయలతో పూజ చేస్తాం కదా, అలా బనశంకరి అమ్మవారి టెంపుల్ అనేసి అంత పెద్ద పేరు వాడికి రాదు వాళ్ళిద్దరికి. అలా లెమన్ జేజీ టెంపుల్ అంటే టెడ్డీ చిన్నప్పుడు నుంచి చెప్పేది, అలా హ్యాపీకి కూడా అలవాటు అయింది. ఇంకా ఈరోజు ఏమంటే సెకండ్ వీక్ అనమాట, అందుకనేసి 2 lemons తీసుకున్నాను. అది కట్ చేస్తే 4 pieces వస్తాయి కదా, సో అలా 4 దీపాలన్నమాట. ఇంకా నేను ఎలా పెట్టాలి ఒకటి పెట్టి చూపించాను పసుపు కుంకుమతో. టెడ్డీ కాదు హ్యాపీ ఇంకా సేమ్ అలాగే పెట్టింది. ఇంకా ఒత్తులు అది నేను చేస్తానన్న కర్పూరము లాస్ట్ దుండి కదా బుజ్జు కర్పూరము. ఇంకా ఒత్తులకి కర్పూరం పెట్టే డ్యూటీ మాత్రం మా సుదర్శన్ అనమాట. అందుకే అది కూడా హ్యాపీ పెట్టేపోతా ఉంటే, అరే కర్పూరం నేను కదా పెడతాను అనేసి అంటున్నాడు. మా హ్యాపీ అది కూడా మర్చిపోయింది. టెడ్డీకైనా అన్నీ గుర్తున్నాయో లేదో, ఎగ్జామ్స్ అయిపోయినాక వాడిని కూడా తీసుకురావాలి టెంపుల్కి. నిజంగా అసలు ఏమంటే ఇంటి దగ్గర నుండి ఇక్కడికి వచ్చేసరికి వచ్చి ఇలా పూజ చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి హాఫ్ డే కంప్లీట్గా అయిపోతుంది. అది ఎంత అర్లీగా బయలుదేరినా కానీ హాఫ్ డే కంప్లీట్గా అయిపోతుంది. మళ్ళీ కొంచెం టయర్డ్గా అనిపిస్తుంది. ఇంకా ఎండ చాలా ఎక్కువ ఉందన్నమాట ఇప్పుడు. అసలు బెంగళూరులో ఎండ స్టార్ట్ అయిపోయింది. ఆ ఎండలో ఇంకా చాలా టయర్డ్ అయిపోతాము. ఇక్కడ ఇలా వెళ్తూ ఉంటే నాకు 2 అమ్మాయిలు కనిపించారు. వాళ్ళు కోడూరు అంట వాళ్ళది, హర్షిత సుష్మిత అనుకుంటా, కరెక్ట్గా గుర్తున్నాయో లేదో తెలియట్లేదు, అలాంటి నేమ్సే అనమాట వాళ్ళవి. నేను జస్ట్ ఒక 2 minutes ఏమో మాట్లాడుంటాను, ఎందుకంటే సుదర్శన్ ఇంకా హ్యాపీ అక్కడ వెయిట్ చేస్తున్నాను నా కోసం. అలా దీపాలు ప్లేట్ పట్టుకొని సరే పూజ చేసుకొని వచ్చేస్తాను, ఇక్కడే ఉండండి అని చెప్పాను. మళ్ళీ పాప నేను బయటికి వచ్చేసరికి లేట్ అయింది అనుకున్నారో ఏమో మరి లేరు. సో సారీ మీ ఇద్దరికి, సరిగా మాట్లాడలేకపోయాను, హడావుడిలో ఉన్నాను. ఇంకా నీమా అనేసి ఇంకొకరు కలిశారు. జస్ట్ గుడిలో ఎంటర్ అయ్యి అక్కడ కాళ్ళు చేతులు కడుక్కుంటున్నా, అక్కడ కలిశారు. భలే హ్యాపీ వేసింది తనని కూడా మాట్లాడిస్తే. ఏమంటే కోవిడ్ టైం నుండి ఫాలో అవుతున్నారని. షాప్ లేదు, ఆ షాప్ మనం కొనుక్కుంటాం చూడన్న జేజీ ఫొటోస్, ఆ షాప్ తీసేసారు ఎందుకో. ఈరోజు పెట్టలేదేం పాప, మొన్న వచ్చాం కదా మేము బబ్బా అటు సైడ్ ఎక్కువ, బబ్బా సైడ్ ఎక్కి. కోవిడ్ టైంకి బెంగళూరు నుండి ఇండియాకి తిరుపతికి ఎలా వెళ్ళాలి అనేది ఏదో చూసి అప్పుడు వచ్చారంట. ఇంకా దాని తర్వాత అలానే ఇంకా లెమన్ జేజీ బనశంకరి అమ్మవారి టెంపుల్కి కూడా మన వీడియోస్లో చూసి వెళ్ళడం స్టార్ట్ చేశారంట. అది విని నాకు చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఈరోజు పూజ కూడా చాలా ప్రశాంతంగా చాలా మంచిగా చేసుకున్నాము. ఇంకా అక్కడ ప్రసాదం ఏం తినాలనిపించలేదు. ఇంకా నాకు టెన్షన్గా ఉండింది, టెడ్డీ ఎగ్జామ్ అయిపోయి వచ్చేస్తుందేమో, లేట్ అయితే ఇక్కడ మేము కూర్చొని తింటా ఉంటే అనుకున్నాం. ఫస్ట్ ఇక్కడే పెట్టారు ముద్దని, ఇప్పుడు కాదు ఇంకా ఉంది. అబ్బోడు ఫోన్ ఏం చేస్తున్నాడు? హే సిరి కాల్ అబ్బు.
ఇంకా ఇలా మార్తల్లి సైడ్ అట్లా వచ్చినప్పుడంతా అబ్బుకి ఫోన్ చేసి అక్కడే అనమాట రూమ్లో ఉంటాడు. ఏం చేస్తున్నాడా ఏంటి అనేసి కనుక్కుంటాము. ఒక్కొక్కసారి అబ్బుయే వచ్చేవాడు సాటర్డే సండే, కానీ ఈ మధ్య రావట్లేదు. అసలు ఇక్కడ ఇప్పుడు మాకు దగ్గరలో లేడనమాట, చాలా దూరంలో వెళ్ళిపోయాడు. హెబ్బాల్ అటు సైడ్ వెళ్ళాడు రూమ్ తీసుకొని. సో తన కంపెనీకి అక్కడ దగ్గర అనేసి అని ఎప్పటిలాగే అలవాటు అయిపోయిందనమాట. ఇటు సైడ్ వచ్చామంటే అబ్బుకి ఫోన్ చేయాలి అనుకుంటాం, అలా చేసేస్తున్నాము. ఇంకా మా సుదర్శన్ కొంచెం ఇంప్రూవ్ అయ్యాడు, మరీ పాత సాంగ్స్ కంటే కొంచెం పాత సాంగ్స్కి వచ్చాడు. ఇంకా కొంచెం టైం ఉన్నింది, కానీ డైరెక్ట్గా టెడ్డీ ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ పార్కింగ్ ప్లేస్ ఉంటుంది, కార్ పెట్టుకోవడానికి కూడా ప్లేస్ ఉండదు. ముందే వెళ్ళిన కార్ అక్కడ పెట్టుకొని టైం వెళ్దాంలే అనుకొని ఇంకా వెళ్ళాం. అప్పటికే చూసారా కార్లన్నీ వచ్చేసాయి, కానీ మాకు ప్లేస్ ఉన్నిందనమాట బస్ పక్కన, అక్కడ పెట్టేసుకున్నాము. ఇంకా ఇక్కడ టెడ్డీ కోసం వెయిట్ చేస్తూ ఉంటే నా చేతులు చల్లగా అయిపోతున్నాయి. నేనేదో ఎగ్జామ్ రాసినట్టు ఫీల్ అయిపోతున్నాను, అదెందుకో తెలీదు. నేను మీకు టెడ్డీ ఎగ్జామ్స్ అయ్యేంత వరకు వ్లాగ్స్ పెడతాను కదా, ఆ వ్లాగ్స్లో అంతా నాకు టెన్షన్ నేను పడుతున్నాను, కానీ టెడ్డీకి టెన్షన్ పడకుండా మాత్రం చూసుకుంటున్నాను. ఏ పేపర్ ఇది సెట్? మా టెడ్డీకి వాడి పేపర్ చాలా నచ్చింది. 3 marks 3 markers. అమ్మా 5 3 markers రాయాలి కాదు. 6 7 3 marks 6 3 markers. కదా బారా సాబి ఇన్విటేషన్ పెట్టేశారు అతను. టెడ్డా తెలుసా అలసిపోయావా నాన్న? సరిగా నాకు బాబా ఐస్ క్రీమ్ కొనేసా బాబా పోలార్ బేర్ తీసుకో. ఏ గమ్ముకుండు. గెస్ట్ చేస్తూ ఉంటాడు అట్లా దేని కరెక్ట్ అని. చీమ్ వదిలిన అన్న దేని మీదకి వెళ్తే అది కరెక్ట్ ఆన్సర్. బాబా చదివింది బాబా ఇంతసేపు రీడింగ్ కాంప్రిహెన్షన్. అది చదవచ్చు వాడికి ఆన్సర్స్ రావాలి కదా. చదివితే వస్తాయి కదా. అయ్యో మా ముందర కార్లు ఉన్నాయండి, 3 ఉన్నాయి. మేము తొందరగా వచ్చేసాం, మా కార్ పార్కింగ్ దొరికేసిందని భలే హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇలా మళ్ళీ బయలుదేరేటప్పుడు అన్నీ అడ్డంగా ఉన్నాయి. ఆ కార్లు వెళ్తేనే మన కార్ బయలుదేరుతుంది అనమాట. నేను పెట్టుకోలేదు బుద్ధి. డ్రైవర్ పెట్టుకోలో. ఏ బాబా కార్ గడుంబా శంకర్, అది గడుంబా. గుడుంబానే బాబా, అది గడుంబా. ఏ ట్రైన్ హ్యాపీ ట్రైన్. బై బై ట్రైన్. అదే నా బుద్ధి. అదే బాబా. ఇంకా ఇంగ్లీష్ ఎగ్జామ్ కూడా మా టెడ్డీ బాగానే రాసిందంట. సో ఇంకా సెట్ 3 వచ్చిందంట వాడికి. ఇంకా ఎలాగో ఇంగ్లీష్ పేపర్ చాలా ఈజీగా వచ్చిందని టాక్ కూడా కదా. ఇంకా ఇది నెక్స్ట్ డే సండే మార్నింగ్ అంటే ఇడ్లీ చేశాను బ్రేక్ఫాస్ట్కి. సుదర్శన్ చికెన్ తీసుకొచ్చాడు, ఇంకా చికెన్ కర్రీ చేసుకున్నాము. సో అలా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇంకా నేను కాఫీ ఇది కొనుక్కున్నాను. కాఫీ మగ్ అంటారంట దీనికి. సో జస్ట్ అది కలుపుతుంది కదా, అందుకనేసి కాఫీ మేకర్ అనలేము, అది చేద్దాము, కాఫీ తాగుదాము అనిపించింది. పెద్ద కప్పు ఉంది నాది, అది తీసాను. యాక్చువల్గా అది ఎక్కువ ఉంటే అది బాగా కలుపుతుంది కదా, అందుకని ఫోమ్ చూసారా చాలా బాగా వచ్చింది. ఇంకా టెడ్డీకి ఫస్ట్ టేస్ట్ చేపిద్దాము అనేసి దాంట్లో కప్లో వేస్తున్నాను. అప్పుడు గుర్తుందా మీకు, కోవిడ్ డేస్లో డాల్గానో కాఫీ అనేసి చాలా ఫేమస్ అయింది, ట్రెండ్ అప్పుడు. అసలు ప్రతి ఒక్క వీడియోలో ఉండేదన్నమాట. నేను చేశాను అప్పుడు తిరుపతిలో ఉన్నాము, వీళ్ళు క్రికెట్ మ్యాచ్ ఉన్నాడు, అప్పుడు చేశాను. మీకు గుర్తుందో లేదో. మరి కింద పడి డ్రాప్ అవుతా. ఫేస్ అలా లేదు, తాగవా ఇప్పుడు. మా టెడ్డీకి కొంచెం కూడా మీగడ రాకూడదు, మీగడ అంటే హేట్ చేస్తుంది. హ్యాపీ దానికి క్వైట్ ఆపోజిట్. టేస్ట్ అంతా సరిపోయిందా? టేస్ట్ పాపం ఫస్ట్ స్టార్టింగ్లో కొద్దిగా మీగడ వచ్చిందా, వాడికి టేస్ట్ అంతా మారిపోయినట్టుంది నోట్లో. ఇంకా ఈ బట్టలన్నీ ఆరిపోయిన బట్టలు ఇంకా ఫోల్డ్ చేసుకోవాలి, కూర్చుందాము అనేసి అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే తీసుకొచ్చి ఇక్కడ వేసాను, టీవీ చూస్తూ ఫోల్డ్ చేద్దాము అనేసి అనుకున్నా. టెడ్డీ ఆ రూమ్లో చదువుకుంటా ఉంది, హ్యాపీ ఇంకా సుదర్శన్ ఇద్దరేమంటే సూర్యన వాళ్ళ ఇంటికి వెళ్ళున్నాడు. అక్కడ బ్యాగ్స్ ఏదో స్టిచ్ చేయించుకోవాలి ఆ పక్కనే అన్నట్టుగా. ఇంకా అలాగే సూర్యన పిలిస్తే అక్కడికి వెళ్ళారంట. ఇంకా రాధిక ఏమంటే ఇది ప్రాన్స్ పిక్కిల్ అనమాట, అది చేసిందంట. అది హ్యాపీకి ఇష్టం అనేసి ఇచ్చి పంపించింది. ఇంకా ఆ రోజు సరే అన్నంలో వీడికి అది ప్రాన్స్ అంటే ఇష్టం కదా హ్యాపీకి అనేసి
ప్రాన్స్ పికిల్ పెడదామనేసి తీస్తున్నాను. ఈ పికిల్ అయితే చాలా టేస్టీగా ఉంది. కాకపోతే నార్మల్‌గా చికెన్ పికిల్ గూడా మనకి చికెన్ ముక్కలు ఎలా ఉంటాయంటే గట్టిగా ఉంటాయి కదా పీసెస్. సేమ్ అలాగే ప్రాన్స్ కర్రీ అంటే ప్రాన్స్ కొంచెం మెత్తగా అలా ఉంటాయి. ఈ ప్రాన్స్ కాకపోతే ఈ పికిల్‌లో కొంచెం గట్టిగా అనిపించాయి. అందుకు హ్యాపీ ఏమంటే ఎక్కువ తినలేకపోయింది అంతే. కానీ టేస్ట్ మాత్రం చాలా బావుండింది. ఇంకా ఆ రోజు మధ్యాహ్నం అన్నము, కొంచెం నెయ్యి వేసి ఇంకా ఈ ప్రాన్స్ పికిల్ బాగా మిక్స్ చేసి వాడికి అన్నం పెడుతున్నాను. ఇంక నేను హ్యాపీ ఇదే తినేసాము. దాని తర్వాత ఏమంటే అన్నం ఒక్కటే చేసా ఆ రోజు. ఇంక మార్నింగ్ చికెన్ కర్రీ ఉండింది. అందుకనేసి ఇంకా అన్నము, చికెన్ కర్రీ తినేసామనమాట. ఫస్ట్ టైం ఈ ఇయర్‌లో ఏసీ స్టార్ట్ చేసేసాము. ఆ రోజే అనమాట ఏసీ స్టార్ట్ చేయడము. అందుకే గుర్తుగా ఉంటుందనేసి వీడియో తీసుకున్నాను. మీతో షేర్ చేస్తున్నాను. ఎండలు స్టార్ట్ అయిపోయినాయి బెంగుళూరులో. తొందరగా ఎండ స్టార్ట్ అవ్వడం కూడా మంచిదే అనిపిస్తది. అప్పుడు తొందరగా మనకి చల్లపడిపోతుంది. నాకు నా మంత్ వస్తది జూలై. నా బర్త్‌డే మంత్. అది చాలా ఇష్టమైన మంత్ నాకు. అప్పుడు మాన్సూన్ సీజన్ అనమాట. చాలా బావుంటుంది. ఇంకా ఆ రోజు నైట్ ఏమంటే సగ్గుబియ్యం ఉంది కదా! సో, ఆ సగ్గుబియ్యం 1 గ్లాస్ తీసుకొని నానబెడుతున్నాను. ఓవర్ నైట్ సోక్ చేయాలి అన్నారు కదా! ఓవర్ నైట్ సోక్ చేయొచ్చు లేదా 4-5 అవర్స్ అయినా సోక్ చేసుకోవచ్చు. ఒక రెసిపీ చేస్తున్నాను. టెడ్డీకి చాలా ఇష్టం. నాకు కూడా చాలా ఇష్టం. కానీ అడిగింది టెడ్డీ అది చేయమని చెప్పేసి. ఒకసారి చేశాను ఫ్లాప్ అయింది. సో, ఈసారైనా మంచిగా చేద్దాం అనేసి ఇంక నానబెడుతున్నాను అనమాట. ఇది నానబెడతా అంటే మా సుదర్శన్ సగ్గుబియ్యం పాయసం కబుజ్జు అనేసి అడిగాడు. కాదు కాదు బాబా ఇంకొక రెసిపీలే అని చెప్పాను. సగ్గుబియ్యం పాయసం కూడా చేయాలి. మంచిది కదా చలువ ఈ ఎండకి. సో, ఒక 2 టైమ్స్ బాగా కడిగి ఇంకా వాటర్ వేసేసి నానబెట్టేసాను. రేపు మార్నింగ్ చేస్తాను. అప్పుడు రెసిపీ నెక్స్ట్ వ్లాగ్‌లో షేర్ చేస్తాను. ఇంకా మాకు వెడ్డింగ్ ఇన్విటేషన్ వచ్చింది. ఫస్ట్ టైం అనమాట. ఇన్ని ఇయర్స్ నుండి బెంగుళూరులో ఉంటే ఇదే ఫస్ట్ టైం మాకు ఒకరు వచ్చి వెడ్డింగ్ ఇన్విటేషన్ ఇవ్వడము. అంటే జస్ట్ కాల్స్‌లో లేకపోతే వాట్సాప్ మెసేజెస్‌లో లేకపోతే మెయిల్స్‌లో అలా పంపిస్తారు కదా! బట్ ఇంటికొచ్చి ఇవ్వడం ఇదే ఫస్ట్ టైం అనమాట బెంగుళూరులో. ఎందుకో మీతో షేర్ చేయాలనిపించింది. ఇక్కడితో వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.